ఇవాళ రవ కేసరి నేర్చుకున్నాను. ప్రసాదము తొలి ఏకాదశి కదా, దానికి కావాల్సినవి పదార్థాలు: కప్పు పంచదార, ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, పచ్చకర్పూరం, ఇలాచీ పౌడరు, గ్లాస్ పాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. నెయ్యి వేసాను, జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకున్నాను. ఈ క్రీమ్ కలర్లోకి వచ్చేటట్టు వేయించేసుకొని జీడిపప్పు, కిస్మిస్ తీసేసుకోవాలి. దీంట్లో రవ్వ వేసేయాలండి. కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకాను, కమ్మదనంగా ఉండేదాకా. ఇది పక్కనే స్టవ్ వెలిగించుకుని త్వరగా అవడం కోసం ఈ గ్లాసు పాలు, దీంతో ఇంకో 2 గ్లాసులు నీళ్ళు, ఒక గ్లాసుకి 3. అవి ఎలా మరగాలండి. ఇక్కడ ఇది వేయించుకుందాము. దీని మీద ప్రసాదం అయినాక ఓంకారం రాసుకోవచ్చు, తెలుగులోనే, ఇంగ్లీష్లోనో, హిందీలోనో. బాగుంటుంది అవి వేసి. పేలాలు కూడా వేయించుకొని పాన్లోను మూత పెట్టేసి మిక్సీ చేసుకుని బెల్లం అది వేసి పేలాలు ఉండ కూడా పెట్టుకోవచ్చు. ప్రసాదం తొలి ఏకాదశి. ఇవి చేసేయాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గర పడ్డాక అప్పుడు పంచదార వేయాలి. ఇది ఉప్మాలో బొంబాయి రవ్వలో ఉడికాక దగ్గర పడ్డాక కొంచెం దగ్గర పడిపోతుంది. ఇవి వేయించడం అనేది ఉండకట్టకుండా ఉంటుంది. ఇది పక్కన పాలు కలిపినవి నీళ్ళు పక్కన పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది. అది వేడిగా ఉంటుంది, దీంట్లో వేసేసి ఇలా చల్లటి వేస్తే ఉండగట్టేస్తుంది. ఏదో సరే అస్సలు ఉండగట్టలేదు. దగ్గర పడుతుంది కదా, కొంచెం నెయ్యి వేద్దాము, చెంచా వేసి పంచదార వేసి, ఒక గ్లాస్కి గ్లాస్ పంచదార. ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బుడగల కింద చేతి మీద పడుతూ ఉంటాయి, మండుతూ బొబ్బలు ఎక్కుతాయి. కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి దగ్గర పడేదాకా. ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసి ముందుగానే ప్లేట్ మీద నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి. ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. బాగా దగ్గరగా పడితే ముక్కల కింద వస్తుంది ప్రసాదము.
ఇలా దగ్గరగా రావాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండగట్టేస్తుంది. లేకపోతే అడుగంటడం లాస్ట్ని బ్రౌన్గా అయిపోతుంది కలుపు. లాస్ట్లో పచ్చికర్పూరం వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది పచ్చికర్పూరం వేస్తే. చిటికుడు ఎంత ఎక్కువ వేయకూడదు, స్టవ్ ఆరిపోయే ముందు వేయాలి, మంట మీద వేయకూడదు పచ్చికర్పూరం. ఇంకా కొంచెం రావాలి, కాస్త నెయ్యి వేసేద్దాము. ఇవన్నీ మాత్రం ఉండంగా తీసేసుకోవాలి. చల్లారితే గట్టి పడుతుంది, ముక్కల కింద వచ్చేస్తుంది. ఈ ప్లేట్లో ముందుగానే నెయ్యి రాసుకొని పలచగాను ప్లేట్ అంతా నెయ్యి రాసుకోవాలి. ఇలా పరుచుకోవాలి, ఇలా సమానంగా చేసుకొని దీని మీద మన ఇష్టం అండి. హిందీలో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. ఓంకారం చాలా బాగుంటుంది దేవుడు నైవేద్యం పెట్టేటప్పుడు. ఇలా జీడిపప్పులతో జీడిపప్పు కిస్మిస్ ముందుగా వేయించుకోవాలి, ఇందాక చూపించాను కదా. అవి వేయించుకున్నవి ఇలా అలంకరణ చేసుకుంటే ఇలా సవరించుకోవాలండి, కొంచెం మనకి ఆకారం వచ్చేటట్టుగా. ఓంకారం ఓం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి.